మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. నా పేరు హిమాంక్. సినిమాల లాగానే బీటెక్ కాలేజ్ ఉంటుందేమో అని చెప్పి పట్టుబట్టి మరి కాలేజ్లో జాయిన్ అయ్యా. చూడడానికి క్యాంపస్ అయితే పెద్దగా ఉంది, చూడాలి ఏమవుతుందో. ఈరోజు నుంచి ఏదో కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది అన్నట్టు మనసుకు అనిపిస్తుంది. అని అనుకొని సంతోషపడేలోపు కొంతమంది వింత మనుషుల పరిచయం నాకు అయింది. వీళ్ళేం ఇట్లా వస్తున్నారు? ఫస్ట్ ఇడికి వెళ్ళిపోవాలి అర్జెంటుగా. మన క్లాస్ అయినా చూసుకుందాం. ఏ బ్రాంచ్ బ్రో? ఏ బ్రాంచ్? సైబర్ సెక్యూరిటీ. మన కులమే పా. చిన్నప్పటి నుంచి ఎంతోమంది ఫ్రెండ్షిప్ చేసిన, కానీ నేను మాత్రం ఎందుకో నాకు స్పెషల్గా అనిపిస్తున్నారు. లైఫ్లో సాధిద్దామని చెప్పి బీటెక్ వచ్చిన, కానీ ఇక్కడ సాధించడం కంటే ఎంజాయ్మెంట్ మీదనే ఫోకస్ ఎక్కువైపోయింది. అలా చూస్తూ సంవత్సరం దాటి అలాగే మాకు మందు సిగరెట్ లాంటి అలవాట్లు కూడా అయ్యాయి. తెలియకుండానే మేము వాటికి బానిసలం అయిపోయాము. ఒక ఏజే కాకుండా మాకు సబ్జెక్టులు, గొడవలు, మా తీట పనులు కూడా పెరుగుతూ పోయాయి. ఇప్పటిదాకా మా కాలనీ కూడా దాటాను నేను. వీళ్ళతో హైదరాబాద్లో తిరగని ప్లేస్ లేకుండా పోయింది. ఇవన్నీ చేయాలంటే డబ్బులు కావాలంటే బ్యాంక్కి వెళ్ళాలి. కానీ మాకు డబ్బులు ఇచ్చేది బ్యాంక్ కాదు, ఓ వ్యక్తి ఉన్నాడు. అవుతారా ఇప్పుడు? అదే అర్థమవుతలేదురా నాయన. జోలో 20 రూపాయలు ఇంట్లో అడుగుదామంటేనేమో ముఖం లేకుండా పోయా. ఏం చేయాలో అర్థమవుతలేదు ఇప్పుడు. ఇట్లా అయిపోయిందా పరిస్థితి మరి ఘోరంగా. అరే మనకు పైసలు కావాలంటే ఒక మార్గం ఉంది. ఏంది? ప్రతి ఇలాకాలో ఒకరు ఉంటాడు, అట్లనే మా ఇలాకాలో ఒకరు ఉంటాడు. ఎవర్రా? చెమ్మా డాన్ అంటారు. చూపిస్తుందా? పైసలు ఇస్తాడా? ఇస్తాడు, అన్ని ఇస్తాడు. ఇదే పా చెమ్మా డాన్ అన్ని ఇస్తాడు. ఏం కావాలి నీకు? ఇది కావాలా? ఏం కావాలి? ఫోన్ మాట్లాడుతున్నా. అదేరా ఎప్పుడు ఇస్తావు? ఏంది పైసలు? బుక్కలు చురా చేస్తా. ఏమంటున్నావు బిడ్డ? నేను చేస్తా. ఒక నిమిషం మా కస్టమర్లు వచ్చారు, తమ్ముళ్ళు వచ్చారు. చెప్పురా. కొంచెం కాదు, ఇప్పుడు మీరు ఏం పెట్టా అంటారు మళ్ళీ? సరే నమ్మకంతో ఇస్తా, మనవాడు ఉన్నారు కాబట్టి నమ్మకంతో ఇస్తా. కానీ సరే మళ్ళీ రూపాయి వడ్డా, 2 రూపాయలు వడ్డా, 3 రూపాయలు వడ్డా, మళ్ళీ ఏమి ఇస్తారు? ఎంత ఇంట్రెస్ట్ ఏం పెట్టాలి? అదే టోఫీకి ఒక 2 నిమిషాలు ఆగు, ఫోన్ చేస్తా. డీలింగ్ ఉంది, 1 నిమిషం ఆగు. చెప్పు. టోఫీ కన్నా కూడా తెలుసా? తెలుసా? అంతా డీలింగ్ ఉంటాయి మన. చెప్పినా డాన్ అని, మా ఇలాకాలో డాన్ చెప్పినా కదా నీకు. చెప్పు ఇప్పుడు
ఇప్పుడు మిత్తి వేరే ఉంటాయి, మిత్తి మీద ఇంకొక మిత్తి, ఇప్పుడు ఇవ్వకపోతే మళ్ళీ మిత్తి మీద మిత్తి పడతాయి. చెప్తున్నా అన్ని కరెక్ట్ టైం కరెక్ట్ టైంకి వస్తాను అన్ని. కాలేజీ 15 నిమిషాలు చేత పెట్టు, తర్వాత మేము చూసుకుంటాం అన్న. ఉడితో సాని చేత తానికే పెట్టు. పోతుందా అంతా మేము లేకపోతే- చూసుకుంటాం. ఆ? తానికే ఏ తానికి ఎందుకు పోతాం అన్న? తానికి సప్లీ ఎందుకు తీసాక పోతాం? అన్న. సరే, సరే. సరే, సరే. అరే ఏదేమైనా సరే మా ఫ్రెండ్షిప్ విడిపోదు అనుకున్నాం, కానీ మాలో ఒకడైన సోముకి బయట కొత్త పరిచయాలు మొదలయ్యాయి. మెల్లిమెల్లిగా అతను వేరే గ్యాంగ్లతో కూడా తిరగడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా అతని బిహేవియర్లో కూడా చాలా చేంజ్ వచ్చింది. కానీ మేము అవన్నీ ఏం పట్టించుకోకుండా థర్డ్ ఇయర్కి వచ్చేసినాం. ఎంతసేపు రా, ఏం చేస్తున్నారా? 5 నిమిషాలా? లేరా పడుకుంటా లేరా. సార్ మాట్లాడకు నువ్వు. ఎన్నిసార్లు చీటింగ్ కొట్టొస్తావురా? ఒకసారి గొడవలని వస్తావు, ఒకసారి అదని వస్తావు, ఒకసారి ఇదని వస్తావు. ఇంట్లో ఏమో మీ వాళ్ళు లక్షలు ఫీజు కడతారు, అదేమో మీకు న్యాయం ఏమైనా న్యాయం అనిపిస్తుందారా మీకు? అసలు సార్ లాస్ట్ ఛాన్స్ లేదు అసలుకి. అసలు ఎన్నిసార్లు వేయాలి? ఇంకోసారి వస్తే డిటైన్ చేస్తారా? వదిలేసాను సార్. ఓకే సార్, థ్యాంక్స్. హలో అన్న, చెప్పనా? బాగున్నారా? ఏం లేదు, కాలేజీలో అది దొరకలే, అది సిటీ దొరికిండే. అట్లేం లేదు, మారుతా అట్లేం లేదు. అట్లే కాదు, సప్లీ తీస్తా.
ఎన్ని రోజులు రా పైసలు ఇచ్చేది 2 నెలలు అవుతుంది రా పైసలు ఇయ్యక ఇట్లా కాదు బండి బండి పెట్టి పోది పైసలు దేనికోసం అంటే ఇలా డబ్బాలు వచ్చింది మళ్ళీ పైసలు ఎప్పుడు ఇస్తా నెల నెల 2 నెలలు 2 నెలలు అన్నారు 3 నెలలు 4 నెలలు అయిపోయింది రా పైసలు పోదుగా పోదు నెల కాదు 2 నెలలు తీసుకో మళ్ళీ ఇయ్యకపోవాలి మిర్చి పైసలు ఏంద్రా ఈ జీవితం అనమాట. సబ్జెక్టులు అలవాట్లు ఇంట్లో ఇజ్జత్ లేదు. సబ్జెక్టులకి సప్లీలకి ఇంట్లో పైసలు అడగాలంటే మయ్య ముఖమైన ఫోన్ కట్ చేస్తుండ్రా మాట్లాడుతుంటే. అట్లా అయిపోయింది సిచ్యువేషన్. హోటల్ వాట్లారా మనకి ఏం చేయాలి అర్థమవుతలేదు. ఏంది నాకు అసలు ఏం అర్థమవుతలేదు. అప్పులు మొన్న నిన్న ఇద్దరం బండి పైన వస్తుంటే ఆ రోడ్ పైన పట్టుకున్నాం మొన్న అప్పుల కోసం చెమ్మగాడు. నాకు ఏదో ఇటను పోవాలనిపిస్తుంది మొట్ట. ఎంత నాకు అయితలేదు. రిలాక్సేషన్ మైండ్ రిలాక్స్ కావాలన్నా ఏం అర్థమవుతలేదు. 2 రోజులకి వెళ్తామాక నాకు ఇంకో సొల్యూషన్ చూసినాం. ఏమంటే ఇప్పుడు నేను దాంట్లో ఒక సొల్యూషన్ అంటే కావాలంటే ఇస్తాను. ఏం సొల్యూషన్ కావాలి చూపిరా. పక్క రిలాక్సేషన్ కోసం ఇస్తున్నాం. ఏందిరా అది ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఉన్నాయి సరిపోతలేవా? అది మైండ్ రిలాక్సేషన్ ఇవన్నీ పనికొస్తుంది ఇంట్లోనే. నువ్వు పనికొచ్చేది కరెక్టే రా. దాంతో మందు సిగరెట్ వస్తేనే మనకి డేంజర్. అంటే నువ్వు ఇట్లాంటి మొట్టలు అవన్నీ తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఫస్ట్ నువ్వు కూడా దాన్ని పట్ట. అరే ఏం కాదు చెప్పేది. అన్ని వీటితోనే అయిపోతుంది. నీకు అర్థమవుతుందా? స్ట్రెస్ అని చెప్పి దాంతో మనకి ఎంత లాస్ ఉంటుంది తెలుసా? తర్వాత సస్తం రా సాగు చూపిస్తుంది రా అది. మనకి దీన్ని తప్పించి వేరే దారి లేదురా. మనకున్న స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసేదే ఇది. అర్థం చేసుకో. ఇప్పటికి మనకి సరిపోతలే ఆడ. నువ్వు కూడా దాన్ని తీసుకెళ్ళి చింతకుప్పలు చింతకుప్పల పడేసిపోయిందిరా. ఇది తెచ్చిందా? నువ్వేంద్రా వాళ్ళ మాట్లాడుతావు? పోయి కూసోపోరా. మీకు ఆడ మీరు కొట్టురి చుల్లి వాళ్ళారా. నువ్వు రా తాగితే ఏమవుతుందిరా? నాకే తెలిసి వస్తుంది. ఏమవుతుందో ఏం కాదు తెలిసి వస్తుంది. చెప్తే వినరా. ఆ రోజు నేను అలా పడుకోగానే ఆ రోజు దాకా నా లైఫ్లో అయిన ఇన్సిడెంట్స్ నా కళ్ళ ముందు కనపడ్డాయి. మెల్లిగా స్వరాజ్ చెప్పిన మాటలు నా మైండ్లో తిరగడం మొదలుపెట్టింది. ఇంకా నాకు వేరే దారి కనపడలేదు. అతను చెప్పిందే కరెక్ట్ అనిపించింది. అందుకే ఆ రోజు మేము అడిగేసాం. తర్వాత నిజంగా రిలాక్సేషన్ వస్తుందా? కానీ ఆ రోజు మేము చేసేది మాకు తప్పు అనిపించలేదు. కానీ ఆ రోజు మాకు తెలియదు దానివల్ల మా లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ రాబోతున్నాయో, మాకు ఎన్ని గొడవలు కాబోతున్నాయో, మా లైఫ్ ఎలా మలుపు తిరిగిపోతుందో. ఆ రోజుకి వెళ్ళి మా పతనం స్టార్ట్ అయింది.
ఒకరోజు ఏదో రిలాక్సేషన్ కోసం అని చెప్పి దీన్ని కొట్టడం స్టార్ట్ చేసాం, కానీ తెలియకుండా మేము దానికి బానిసలం అయిపోయాం. అది లేకుండా మేము ఉండలేకపోయాం. ఒకరోజు తమ్ముడు అన్న పేపర్ లేదు, దీనికి అడ్జస్ట్ అవుతుంది అన్న రేంజ్ ఏంది ఇట్లా పన్నా ఫస్ట్ మూలం పన్నా తెప్పి తెప్పి మంచి నీ కూడా మంచి అన్న జుట్టు ఎట్లేదు అసలు అన్న ఎప్పుడు ఎందుకని అట్లా ఏడిపోతావు అన్న ఏడికైనా ఎందుకంటారు ఎవరు వస్తారా మళ్ళీ మీకు ఎవరు ఇస్తున్నారు రోజు అంటారు అన్న అంటే అన్న ఏమన్నా అవును మరి అన్ననే మరి అన్న ఎవర్రా రోజు రోజుకి వీడి కొట్టడం పెరిగిపోయింది. మెల్లిగా ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడడం తగ్గించేసాం. ఏదో లాస్ అవుతున్న ఫీలింగ్, కానీ అదంతా అర్థం అవ్వట్లేదు. మెల్లిగా దీని ప్రభావం స్టార్ట్ అయింది. మాకు ఆయాసం, దగ్గు లాంటివి మొదలయ్యాయి. అర్థమవుతుంది ఏదో అవుతుందని. అరే ఏమైంది రా అది ఏమైంది చూసినా బుద్ధి తెంగినమరా అని నవ్వుకుంటారు దీని మొట్ట దీని వల్ల వచ్చింది. అరే ఎందుకు తయారవుతున్నాం మనం ఎత్తుతున్నాం ఏమైనా అర్థమవుతుందారా? లైట్ అంటే పిచ్చిన తమ పని చేస్తున్నారా బుద్ధి తెంగినమరా ఒకటి కూర్చొని మనము కూర్చుని ఏమేమైందిరా నా ఏముందిరా మంచికేందిరా ఏమైనా అర్థమవుతుందారా? అసలు ఎట్లా తయారవుతుందిరా అర్థమైందిరా నవ్వుకుంటారే నా కూర్చొని బుద్ధి తెంగినము రావాలి ఇంట్లో. సరే మీ ఆయన అమ్మారంటే బుద్ధి ఊకుంటావారా? ఎక్కేందిరా మనం ఏం చేస్తాం ఇప్పుడు? మాటిరా దాని కాడి పోనం రే మచ్చ మాటిరా మచ్చ ఇరా మాటిరా అదే వద్దురా అది మనకి మొత్తం. అరే రిలాక్సేషన్ స్టార్ట్ చేసాం ఎట్లయితే అర్థమవుతున్నారా? ఉంటూ ఉండకపోతావు గుర్తున్నాం రా వాళ్ళని మనం ఏమన్నా కానీ దాని వదలనంటూ అవసరం లేదు. ఎక్కురా ఎక్కురా అవి అంటే అంత ఇన్సిడెంట్ అయినాక కూడా వీళ్ళ నాకేం మార్పు కనపడలేదు. నేనేదో వీళ్ళని మారుద్దాం అనుకున్నా, కానీ వీళ్ళు మాత్రం రోజు రోజుకి మృగాల్లా తయారవుతున్నారు. కాదు, అది వాళ్ళని అలా తయారు చేసింది. అలా ఒకరోజు ఏమైందిరా? ఏం చేస్తున్నారు? హాస్పిటల్ వెళ్ళిపోతావా?
వద్దు వద్దన్నా కదా మీరు రా వద్దు కానీ ఎవరు నువ్వు ఐడి కార్డ్ ఏది ఐడి కార్డ్ ఏది ఐడి కార్డ్ ఏ కార్డ్ ఇది కార్డ్ ఐడి కార్డ్ ఉంది మళ్ళా నువ్వు ఎట్లా తాగినట్టు ఏదో ఉన్నావు ఏ చేయరు నువ్వు ఫస్ట్ ఏ డిపార్ట్మెంట్ ఇదే కాదు ఐడి కార్డ్ ఇక్కడ 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 ఐడి కార్డ్ ఏది నా సాధారణ నువ్వు ఏదో మాట్లాడుతూ తాగినట్టున్నావు ఏదో ఎట్లా కనొస్తున్నావు నువ్వు తాగినట్టున్నావు ఐడి కార్డ్ లేదు ఎవరు 70 ఎవరు మీ కాలేజ్ అంకుల్ మా కాలేజ్ ఐడి కార్డ్ అది మళ్ళా నేను చూసుకుంటా ఎట్లా మంచిగా రావాలి ఎట్లా వచ్చినా ఐడి కార్డ్ ఏదేం లేదు నేను చూసుకుంటా తీసుకెళ్ళు ఈసారి రావద్దు ఏమయ్యేది తెలుసా ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడకపోతే అయితేనేదంటే ఆపే రా దాని దగ్గర కోపు రా ఇప్పటికైనా ఆపరా బాబు దాంట్లో ఇప్పుడు మళ్ళీ తీసుకో దాంతో ఏందిరా మాట్లాడదు మీతోటేరా ఏమైంది ఏమైంది ఏందిరా ఇప్పుడు ఏమైందిరా ఏందిరా ఇది ఎటని ఏమైంది ఇప్పుడు ఏమైంది ఏమవుతుందిరా ఇంకా కావాలరా అది ఏది ఇచ్చా అది ఇచ్చాను ఇయ్యాను ఎందుకు ఇయ్యరా ఎందుకు అట్లా ఎందుకట్లా చేస్తున్నావు నేను చేస్తున్నా అవును మళ్ళా నేను చేస్తున్నా నేను చేస్తున్నా అవును నేను చేస్తున్నా నేను చేసిన పట్టుకొచ్చింది నేను చేసిన కదా తీసుకున్నావు హాస్పిటల్ కానీ తీసుకెళ్తాం రా రే తాకిందిరా తాకిందిరా అందరి జీవితంలో ప్రేమ సంతోషం ఇలా చాలా నశాలు ఉంటాయి. అవి ఉన్న లిమిట్లో ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు, ఎక్కువైతేనే ప్రాబ్లం. వీటిలో ఎక్కువ తక్కువ అని కాదు, అసలు మన జీవితంలోకి వచ్చే ప్రమాదమే మత్తు పదార్థాలు. కాసేపటి ఆనందం కోసం మనం అవి వాడతాం, కానీ అవి మన జీవితంతో ఆడతాయి. ఈ కథ మనలో ఎవరిది కాకపోయినా మన జీవితం వీళ్ళ కథలా అవ్వద్దు. దయచేసి మత్తు పదార్థాలకి అలవాటు పడకండి. ఇది నా హెచ్చరిక కాదు, నా విన్నపం.